హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 10TV స్పెషల్ చిట్ చాట్. మరి ఇవాల్టి మన చిట్ చాట్లో తెలుగు తెరపై ఎవరికి వారు తమ విభిన్నమైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి స్నేహమేరా జీవితం అంటున్నారు. నన్ అదర్ దాన్ యాక్టర్ రాజీవ్ కనకాల అండ్ శివ బాలాజీ గారు. సో ఇవాళ మనతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన స్టూడియోలో ఉన్నారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. హలో అండి శివ బాలాజీ గారు. హలో అండి రాజీవ్ కనకాల గారు. సో ముందుగా వెల్కమ్ టు 10TV. అండ్ 10TV తరపున ముందుగా మీ ఇద్దరికి అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీకు కూడా వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సూపర్. హ్యాపీ అడ్వాన్స్ వ్యాలంటైన్స్ డే చెప్తామా? వద్దా? మధుమిత గారు చూస్తుంటారండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. 10TV ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజీవ్ కనకాల గారు. సో అంటే షోని స్టార్ట్ చేసే ముందు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటే చూడాలని ఉంది మాకు. బాగుంది బాగుంది. ఓ సూపర్. కరెక్ట్. ఇప్పుడు ఏ సాంగ్ ప్లే చేస్తారు దీనికి? మామూలుగా అంటే తాళి song కట్టడానికి play చేసేది ఎప్పుడు? తాళి అలాంటిది ఏదో ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా సాంగ్ అంటే మీ ఇద్దరు పాడుతూ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటే మేము పాటేసే బదులు. కాదు, ఓ పని చేద్దాం. ఒకవేళ గనక ఓకే వేసేసారు. రైట్. ఏంటి బాగుంది. చెయ్యి షోలే పాటలు ఉన్నాయి మీ దగ్గర? ఏ దోస్తి. అందుకే మనం పాడుకుంటే ఇంకా బాగుంటుంది. అదే అన్నా అమ్మాయి చూడండి అని బాగుంది. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా చాలా స్టైలిష్గా పెట్టారండి. అంటే ఈ మధ్య అలాగే వస్తున్నాయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నాకెవరు కడతారండి? ఇద్దరు తలో చేద్దాం. ఓకే. మీరు ఈ సాంగ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారు మీకోసం? లేదండి. ఒక బటన్ నేను వేస్తాను, నువ్వు వేసి ఇంకోటి. అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సూపర్. సో ఇక షో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్షిప్ అంటే మనం ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ దృష్టిలో వాట్ ఈస్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ అనేది జనరల్గా వచ్చేసి రిలేషన్షిప్లో ఎవ్రీథింగ్ క్రియేట్ అయి ఉంటుంది. అంటే మనం పుట్టిన తర్వాతనే అంతా వచ్చేసి ఇట్స్ ఆల్రెడీ మేడ్. మీన్స్ లైక్ నాన్న, అమ్మ, నెక్స్ట్ పుట్టే మీన్స్ సిబ్లింగ్స్ కానీ అత్త, మామ, అందరూ ఎవ్రీథింగ్ మనం అప్పుడు వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ మాత్రం వీ మేక్ ఇట్. అంటే అది సక్సెస్ఫుల్గా అంటే ఎంత వరకు వాళ్ళు వెళ్తున్నారు అనేది వాళ్ళ జర్నీ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఈ విషయంలో వచ్చేసి మ్యారేజ్ అండ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. ఓకే, మ్యారేజ్ కూడా సేమ్ అంటారా? అంతే కదా, మనమే కదా సెలెక్ట్ చేసుకుంది వచ్చిన తర్వాత. అది ఇక్కడ వచ్చేసి ట్రావెలింగ్ అనేది అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, ఇక్కడైతే ఒకటే పెట్టుకోవాలి, ఎక్కువ మంది అంతా పెట్టుకోవాలి. ఈవెన్ చట్టం కూడా ఒప్పుకోదండి. సో రాజీవ్ గారు, మరి మీరేమంటారు? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? అదే శివ చెప్పినట్టుగా బై మై చాయిస్, నా విల్లింగ్నెస్ తోటి నేను ఎంచుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్. అది కాన్షియస్గా మనం తీసుకునే ఎఫర్ట్ అండి ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి. ఫ్రెండ్షిప్ అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, యూ డోంట్ ప్రీ డిజైన్ అండ్ సెలెక్ట్. ముందే మనం సెలెక్ట్ చేయమా వీటితో మన ఫ్రెండ్షిప్ చేయబోతున్నాం, కమన్ హలో అని అది కుదురుతుంది. ఇప్పుడు మనది రాజీవ్ది నాది కూడా వచ్చేసి అప్పుడు తను నాకంటే చాలా సీనియర్ అండ్ నేను వచ్చినప్పుడు కొత్త అనమాట. కొత్త ఏం కాదు అప్పటికి, 2-3 అంటే నీకంటే నేను చిన్నోడని చెప్పడానికి వస్తున్నాను. అంటే వెరీ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ఆల్రెడీ వచ్చేసి తన పేరు బాగా ఎస్టాబ్లిష్డ్ నేమ్. అప్పుడు నాకు తెలిసి నేను మీట్ చేసిన టైంలో అరవింద్ మూవీ ఆల్మోస్ట్ పెద్ద హిట్ అప్పుడు. సో దాని తర్వాత నా సెకండ్ వీకే నేను కలుస్తున్నాను తను ఫస్ట్ టైం పర్సనల్గా. ఒక మ్యారేజ్లో కలిసాం, కామన్ ఫ్రెండ్ మ్యారేజ్లో కలుస్తున్నాము. అండ్ మేము నెక్స్ట్ మూవీ కోకిల అనే మూవీ చేయబోతున్నాం. సో అప్పుడే కలవటం, హాయ్ రాజీవ్ బాగున్నారా, అది ఫార్మల్గా ఉంది, బాగున్నాండి మీరు బాగున్నారా, ఇలా మేము ఫ్రెండ్షిప్. సో ఎంతో ఫార్మల్గా ఉంది. దాని తర్వాతనే మాకు మేము సెటైల్ వేసుకోవటం, ఇంకా అల్లరి చేసుకోవటం అని తర్వాత మెల్లిగా తను
హీ లైక్ మై కంపెనీ అండ్ నాకు రాజీవ్ అంటే చాలా ఇష్టం. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం రాజీవ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే మనం ఒక మనిషిని చూడగానే ఫస్ట్ టైం ఏదో ఒకటి అనుకుంటాం, అంటే ఓకే మనిషి ఇలా తన ఫేస్ లో చాలా మంచోడిని బ్రాండ్ తోటి తిరుగుతాడండి. నేను అలా తిరగనండి. ఫస్ట్ అనుకున్నది కూడా వీడు చాలా పొగరబోతాడు, వీడికి చాలా ఉంది, వీడిది ఏదో చేద్దాం అనుకుని దిగాడు. ఎవరైనా నేను లేదు అలా లేదు, అలా కాదు. అంటే తను వచ్చేసి ఎక్కువ ఫ్రీడమ్ తీసుకున్నాడు ఇప్పుడు చెప్పడంలో. యాక్చువల్గా ఇన్నర్ వాయిస్ ఏంటంటే రాజీవ్ వచ్చేసి చాలా మంచి ఆర్టిస్టు, సో శివబాలాజీ కూడా బాగా చేయాలి, అందుకని రాజీవ్ తోటి టక్ ఆఫ్ వార్ లో కాంపీట్ చేయాలి అని అది మాత్రం అదనమాట. వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇదంటారు చూడండి. కోకిల మూవీలో మీరు కోకిల సినిమా చూస్తే మా ఇద్దరు కాంబినేషన్ మామూలు కాదు, ఇట్ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఇద్దరం పోటాపోటీగా ఎక్స్ప్రెషన్లు ప్లాన్ చేసుకొని కొన్ని అంటే కొన్ని ప్లాన్ చేసుకునే వాళ్ళం, కొన్ని అక్కడికక్కడ అంటే ఎలా ఉండేదంటే మనం జనరల్గా వచ్చేసి ఇది జరిగేది కదా, మా టేక్ ముందు రిహర్సల్స్ జరిగేవి మన ఇప్పుడు ఫిల్మ్, అంటే ఇప్పుడు జరుగుతాయి అనుకోండి. చేసేటప్పుడు తను ఏదైనా ఒక మంచి టైమింగ్ అంటే షార్ట్ టైమింగ్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది నేను పట్టేసుకుని సరే అనేసి నెక్స్ట్ టేక్లో నేను చేంజ్ చేసేవాడిని ఎక్స్ప్రెషన్ని. పట్టేసాడు 2-3 టేక్లో పట్టేసి, అమ్మ దొంగ అయితే నేను రిహర్సల్ నేను ఇవ్వను నేను చెప్పి ఇచ్చేవాడు కాదు. నాకు సడన్ షాక్ ఒకసారి, ఇద్దరు చేస్తున్నాము రిహర్సల్లో 2 సార్లు చాలా మామూలుగా చేశాడు, ఏంటి ఇంట్రెస్ట్ లేదా అనేసి సరే సైలెంట్గా మనకెందుకులే మనము జాగ్రత్తగా ఉన్నాం కదా, నేను సైలెంట్గా ఉన్నాను. టేక్లో వచ్చేసి నాకు జలకిచ్చాడు, వేరే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వన్ మోర్ నిజంగా అది అనుకోని చేసింది కాదు. అంటే కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఏదో చేస్తున్నాం, ఇప్పుడు అప్పటికప్పుడు గివెన్ సర్కమ్స్టెన్స్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, ముందే కనుక నాకు క్వశ్చన్ తెలిసింది అనుకోండి, మెకానికల్ గా ఉంటాము, అది వీలైనంత వరకు న్యాచురల్ గా ఉండడం కోసం ట్రై చేసేవాళ్ళు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా బాగా అసలు దాని తర్వాత సో అలా అయిన తర్వాత ఒక టైం నేను రాజీవ్ కూర్చుంటే వచ్చి, రాజీవ్ బేసిక్గా మన ఫ్రెండ్స్, ఏదైనా మనం ఓపెన్ చేసుకుందాం, కాంప్రమైజ్ చేసేసారు అయితే. ఓకే అండి, మాట్లాడుకుందాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో అండి, నమస్తే అండి. రాజీవ్ గారు ఉన్నారు, శివబాలాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజీవ్ గారికి అండ్ శివబాలాజీ గారికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీ పేరు సార్? మీ పేరు చెప్పలేదండి. చెప్తాను సార్. రాజీవ్ గారు బాగున్నారా? కలకత్తా అండ్ త్రివేంద్రం, కాలికట్, ఊరు పేరు చెప్తున్నారు ఏంటండి? కాలికట్ యూత్ ఫెస్టివల్, త్రివేంద్రము. అవునండి, త్రివేంద్రం యూత్ ఫెస్టివల్, యూనివర్సిటీ. ఆయన మీకు ఏదో గుర్తు మన పరిచయం విజయ్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ జీ అని మాకు తెలుగు యూనివర్సిటీ. మరీ అంటే స్పీకర్లో ఏదో సరే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఏవో ఉన్నాయి కాబట్టి గొంతు అలా అన్నంత మాత్రం గుర్తుపట్టలేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు అండ్ శివబాలాజీ గారు మీడియా ముందుకు రావడం, ఒక మంచి ఫ్రెండ్షిప్ ని ఎలివేట్ చేయడానికి, ఫ్రెండ్షిప్ లో ఉండే మంచి కెమిస్ట్రీని, మంచి తత్వాన్ని మీరు ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు. ఫ్రెండ్షిప్ కి మంచి వాల్యూ ఇచ్చే మంచి మిత్రుడు నాకు రాజీవ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి, మిత్రుడిగా నేను చూసి గర్వించే అవకాశం భవిష్యత్తులో నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. శ్రీకాకుళం నుంచి సాగర్ గారు కాల్ చేస్తున్నారు. సాగర్ గారు, మనతో పాటు శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, ఆనందంతో ఫోన్ కట్ అయిపోయినట్టు. ఓకే, సో శివబాలాజీ గారు, మీకు ఇండస్ట్రీలో ది బెస్ట్ అంటే రాజీవ్ కనకాల గారు మాత్రం అనకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సినిమా చేస్తున్నారని ఆబ్వియస్లీ ఆ మాట అనాల్సి వస్తుంది, పక్కన ఉన్నారు కాబట్టి. అలాంటి ప్రాబ్లం ఏం లేదమ్మా మాకు. సో ఇండస్ట్రీలో మీకు ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? యాక్చువల్గా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం అండి. అంటే చాలా కష్టం ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో మాత్రం కాదు, బయట కూడా ఇప్పుడు ఈ అంటే మన స్కూల్ కాలేజెస్ అంతా దాటిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ రావడం ఇట్స్ వెరీ లక్ అనమాట. నోన్ పీపుల్, అందరూ నోన్ పీపుల్. ఆ నోన్ పీపుల్ వచ్చేసి చాలా దగ్గర ఉంటారు కొంతమంది. అంటే మనం కొన్ని షేర్ చేసుకోము, కొన్ని షేర్ చేసుకోగలుగుతాము. ఇంకోటి కొన్ని
అంటే మన ఫీలింగ్స్ కానీ, అంటే ఫీలింగ్స్ అంటే ఏంటంటే మన సక్సెస్ అండ్ ది ఫెయిలియర్స్. ఎక్కువ సక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ ఫెయిలియర్స్లో లోపల కొన్ని ఉండిపోతాయి మన దగ్గర. అవి షేర్ చేసుకోవడం కొంతమంది ఉంటారు అనమాట. అది తెలుసుకోవాలంటే కూడా ఒకే ఫీల్డ్లో తెలుసుకుంటే, ఒకే ఫ్రెండ్షిప్ అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒకే ఫీల్డ్లో ఉండారంటే ఇంకా దే కెన్ షేర్ అ లాట్. సో అలాంటి దీంట్లో రాజీవ్ కనకాల ఇస్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ నేను ఎక్కువ షేర్ చేసేది. నాకన్నా ముందు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కాకపోతే మెల్లగా చెప్పట్లే, ఉన్నాడు కాదు, లైఫ్ పార్ట్నర్ ఫ్రెండే కదా. యా ఇందాక నువ్వు ఇచ్చిన నిర్వచనమే అవునా కదండి, ఇందాక కానీ చెప్పాడు. చూడు ఎంత జాగ్రత్త ఇద్దరిని ట్రావెల్ చేస్తాను. బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫ్రెండా వైఫ్ అంటే ఈ విషయంలో తప్పకుండా అప్పుడు వైఫే అనాల్సి వస్తుంది. 100%. అండ్ షీఈస్ ద బ్యాక్ బోన్ ఆల్సో. తనకి ఈజ్ వెరీ లక్కీ. ఇప్పుడు నేను కూడా ఆ విషయంలో ఆస్పెక్ట్లో ఈవెన్చువల్లీ అర్థం చేసుకున్నప్పుడు స్నేహితులు అంటున్నాను చూడండి, అర్థం చేసుకునే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ అవ్వడం కూడా చాలా ఈ పర్టికులర్ ఫీల్డ్ చాలా కష్టం అండి. ట్రూ అండి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామా? సికింద్రాబాద్ నుంచి హరికుమారి గారు కాల్ చేస్తున్నారు. హరికుమారి గారు, మనతో పాటు రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఐఎమ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. గ్రేట్ అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండ్ విష్ యూ ద సేమ్. అండ్ రాజీవ్ గారు, అమ్మా యూ షుడ్ హ్యావ్ సుమా విత్ యూ అండ్ బాలాజీ ఆల్సో. మధు గారు. అంటే ఎందుకంటే ఫస్ట్ బోత్ వేర్ ఫ్రెండ్స్ ఐ థింక్. లేదండి మా పక్కనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? ఇదిగోండి మా హృదయంలో. ఏం చేస్తున్నారు సిస్టర్? ఎంతవరకు? ఇక్కడ వరకేనా సర్కిల్? ఏదండి? ఇంతవరకేనా మాకు హృదయంలో ఉంది అని చెప్పడము? కాదమ్మా, అంటే ఇప్పుడు సరదాగా చెప్పినా గానీ వాస్తవం అదేగా. ఏంటిది? కంపల్సరీ హృదయంలో లేకపోతే మీరు ఇక్కడ కూర్చోరు కదా కదా. లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం కూడా మీకు రాజు గారు 30 years బ్యాక్ అనుకుంటాను, మీకు తెలుసు కదా బబ్లు సలీం. బబ్లు మా ఇంట్లో అద్దెకుండేవాడు అనమాట. ఓకే. సో మీరందరూ అప్పుడే జస్ట్ యు ఆర్ ఆల్ ఫ్రెండ్స్ టుగెదర్. ఓకే ఓకే. నాతో చెప్పేవాడు అనమాట, మేము ఇప్పుడు రాజు గారితో కలిసి వీఆర్ హ్యావింగ్ ఎ గెట్ టుగెదర్ అని. అప్పటి నుంచి నువ్వు తెలుసు అనమాట నాకు. ఓకే ఓకే. అండ్ ఈవెన్ శివబాలాజీ ఆల్సో. ఓకే. You are all one group, I think. I know him very well, Bablu. Okay, we used to call him Bablu. And he used to tell, ఇప్పుడే మ్యారేజ్ ఉంది సుమా, రాజు కనకాల మ్యారేజ్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి కూడా వెళ్ళాడు. ఓకే ఓకే. You know, you got him, I think now. Yeah. ఇంకేంటండి సార్, you are very happy with your friendship. Yeah. You're going long way. Since a long time అండి. Probably 12 years. Yeah, 12 years. It's more than that, I think, Rajiv. అవునండి. అంటే నేను సేవ 12 years నుంచి 12 years పైన. సూపర్ బండి. అలా ఎప్పుడో గుర్తు చేస్తూ ఉంటే స్వీట్ మెమరీస్ అలా గుర్తుకొస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, మీ పేరు చెప్పలేదండి. నేను ఓకే, రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు నన్ను మాట్లాడండి. సార్ నమస్తే సార్. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అంటే చాలా పట్టేస్తాం ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సుకుమార్ గారు తక్కువ పట్టేస్తున్నారు. సుకు సార్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. రాజీవ్ ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నారా? సుకుమార్ గారు చెప్పండి. ఒక క్వశ్చన్ అండి మీకు. ఓకే అండి. ఆర్య మూవీలో అసలు శివబాలాజీ గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? వై అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? అవునా, అంటే ఒక మనిషిని చూడగానే హేట్ చేయాలనుకున్నాను. కోపం రావాలి. మాకు శివబాలాజీ గారిని చూస్తే ఎప్పుడు హేట్ చేయాలన్న ఫీలింగ్ రాలేదండి. మీకు అలా ఎలా అనిపించొచ్చింది? అదే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. షుగర్ కోపం వచ్చింది. ఓకే. తర్వాత చాలా ప్రేమ వచ్చింది అనుకోండి, కోపం తప్పిన తర్వాత. నిజంగా అండి, కామ్ అండ్ ఇన్నోసెంట్ గా కనిపించే వ్యక్తిని మీరు అంత క్రూయల్ గా చూపెట్టారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారండి. క్రెడిట్ గోస్ టు యూ సార్. అందుకే వన్ ఆఫ్ ద మై ఫస్ట్ సక్సెస్ అంటే నాకు సక్సెస్ అనే టేస్టే ఫస్ట్ వచ్చేసి సుకుమార్ గారే నాకు ఇచ్చారు. సో లైఫ్లో ఆయన ఎప్పుడు గుర్తుంటారు నాకు. వారు ఆర్య ఇచ్చారు. సుకుమార్ గారు చెప్పండి. మీ గురించి ఒక మాట చెప్పా, మీరు విన్నారో లేదో? నేను విన్నాను, మొత్తం విన్నాను.
రాసుకుంటారండి కూర్చొని. ఎక్కువ చేయకూడదు కదా అని కాము. అదే ఏ శివ అంతొద్దులే వెళ్ళలేం కదా. ఏ శివ అంత కదా. సుకుమార్ గారు ఎనీ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయా ఆర్యా టైంలో? అంటే శివబాలాజీ గారు మిమ్మల్ని బాగా ఏడిపించారా ఆ టైంలో? చివరిగా నేనే ఏడిపించానండి. మీరే ఏడిపించారా? లేదంటే యాక్చువల్ గా బిగినింగ్ లో కొంచెం ఇద్దరు స్ట్రగుల్ అయ్యాం. ఓకే. ఎందుకంటే చాలా పాజిటివ్ క్యారెక్టర్, ఏది ఇంకోటి హీరోగా చేసినవాడు అప్పటికి. సో తనంటే నేనేమో తీసుకొచ్చి నెల్లూరులో పెట్టేశాను కదా. ముందు అబద్ధం చెప్పేశాను, నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హీరో సెకండ్ హీరో అని చెప్పేశాను. కాబట్టి వచ్చేసరికి ఏమో వేరే క్యారెక్టర్ అనమాట, అందుకని కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కానీ తర్వాత ఇంక తను కాకపోతే ఇంకెవరిని క్యారెక్టర్ ఊహిస్తాం, అలా అయిపోయింది క్యారెక్టర్. ట్రూ అండి, అది మాత్రం ట్రూ. మీరన్నట్టు ఏంటంటే చూడగానే బేబీ ఫేస్, చాలా ముద్దుగా ఉన్న ఫేస్, ఎవరైనా ప్రేమించేస్తారు అలాంటి ఫేస్ వచ్చి నేర్చు వేసేయడం అంటే. కానీ అలా ఎప్పుడు అదేనండి, ప్రేమ ఉన్న ఫేస్ ఉంటే కోపం కూడా బాగా కనిపిస్తుంది, ద్వేషం కూడా బాగా కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సుకుమార్ గారు కాల్ చేసినందుకు. మార్కున్న డైరెక్టర్ ఎప్పుడు. అయ్యో సార్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పలేదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుకుమార్ గారు. ఇదిగోండి మేము మాకు ఆపర్చునిటీ క్రియేట్ చేశారుగా అందరి. సో కాల్ అంటే ఆర్యా టైంలో ఎలా అనిపించింది సుక్కు గారితో వర్క్ చేయడం? సుకు సార్ వాజ్ టోటలీ డిఫరెంట్ అండి. అంటే జనరల్గా నేను వర్క్ చేసిన అప్పటికి చాలా తక్కువనే లేదు, అప్పటికి అది నా 4th మూవీ. సో 3 డైరెక్టర్స్ తోటే వర్క్ చేశాను నేను. అండ్ హీ వాజ్ టోటలీ ఎక్కువ ఇంటెన్స్డ్ అనమాట, ఎక్కువ లోపల డీప్గా మన మైండ్ లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. మైండ్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఎక్స్ప్రెషన్ కావాలని చెప్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్, అంటే తను ఎలా అనుకున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయడంలో ఇట్ వాస్ డిఫికల్ట్. దెన్ ఆయన చెప్పినట్టు అగైన్ కూర్చొని ఒకసారి నరేట్ చేశారు నాకు, స్క్రిప్ట్ నరేట్ చేసి నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి టెన్షన్ స్ప్రింగ్ లాగా ఉండాలి, ఎప్పుడు టెన్షన్ స్ప్రింగ్ ఓకే అలా వదిలితే అలా జంప్ అయిపోవాలి, అలా ఉండాలి అనమాట. సో అది చెప్పారైనా. దాని తర్వాత యాజ్ ఈ సెడ్ స్ట్రగుల్ అనేది కాదు, స్ట్రగుల్ ఇన్ సెన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మేబీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, మేబీ అది ఉండొచ్చు. దట్స్ వాట్. దాని తర్వాత చాలా ఫాస్ట్, తర్వాత ఆయన చెప్పినట్టే ఫాస్ట్గా ఎక్స్ప్రెషన్స్ వచ్చేసేది. వేరియేషన్స్ అంటే ఆయన ఎప్పుడు వచ్చేసి 2-3 వేరియేషన్స్ కావాలండి, నేను ఇక్కడ తెలుసు వర్క్ చేశాడు నాన్నకి ప్రేమతో కదా. సో 2-3 వేరియేషన్స్ కావాలి ఆయనకి. సో ఈ సెలెక్ట్స్ ఫస్ట్లో వచ్చేసి అది ఇచ్చావు కదా, అది తీసి ఇక్కడ పెట్టి మ్యాథమెటిక్స్ చెప్తాను అలా. ఓకే. సో రాజీవ్ గారు మరి అంటే సుక్కు గారితో మీరు కూడా వర్క్ చేశారు, సో ఆయనతో మీ ర్యాప్ ఎలా ఉండేది? వెరీ గుడ్ ర్యాప్ అండి. అంటే ఫస్ట్ టైం నేను లండన్ దిగినప్పుడు నాకు అంతకుముందు సుకుమార్ గారితో పరిచయం లేదు, మాట్లాడలేదు, కనీసం వర్క్ చేయలేదు. సో ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్. దిగాను సాయంత్రం, నేను మధ్యాహ్నం ఎప్పుడు దిగాను, వీళ్ళు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చారు. ఆయన ఎప్పుడు ఎంతసేపు ఆలోచిస్తుంటాడు, థింకింగ్ మెషిన్ అంటాం చూడండి, కాన్స్టెంట్గా ఒక దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దీంట్లోనే ఉంటాడు. హలో అండి అని చెప్పేసి నాకు అసలు మనకి డౌట్ వస్తుంది, ఎందుకు మనం అవాయిడ్ చేస్తున్నాడు ఫస్ట్. ఎదురుగా ఇలా కనపడ్డానండి. ఇప్పుడు హలో అండి బాగున్నారా ప్రయాణం, హలో అనుకుంటే వెళ్ళిపోయేది ఏంటి. ఆ తర్వాత నాకు 1 డే తర్వాత షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు తారక్, ఆయన థింకింగ్ మెషిన్ రా బాబు, నువ్వు ఆయన ఇలా కదిపినా ఇప్పుడు ఆ సీన్ ఇప్పుడు థింకింగ్ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఒకరోజు నిజంగా నీకు చెప్పినాను, ఒకరోజు కూర్చొని నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, మేము బాల్కనీలో కూర్చొని మాట్లాడుతూ నేను చెప్తున్నాను, ఒక సీరియస్ చెప్తుంటే కొంతసేపు తర్వాత ఈయన బాడీ లాంగ్వేజ్ నన్ను అలా చూస్తూ ఏం సార్ అన్నాను. కరెక్టే శివ నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నారు. ఒక హాఫ్ అవర్ గ్యాప్ ఏం అర్థం కాదు టైంలో. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఈ వరల్డ్ నుంచి కట్ అయిపోయి ఇంకో వరల్డ్లో ఉంటాడు ఆయన. మనకి 2 నిమిషాలు మళ్ళీ వస్తాడు ఇక్కడికి. ఓకే. వెళ్తూ ఆ గ్రాఫ్లో వెళ్తూ టింగ్ టింగ్ టంగ్ టింగ్ టంగ్ 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 బాగుంటుంది ఆయనతో కూర్చొని మాట్లాడితే. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. ఓకే రాజీవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం రాజీవ్ గారు. నేను చాలా మీరు అంటే మాట్లాడితే గానగంధర్వా శ్రీధర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.
చాలా 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 నిజంగా ఈ 10 TV యాజమాన్యానికి చాలా రుణపడి ఉంటాను నేను. Thank you ఇవాళ so నా ప్రియాతి ప్రియమైన మిత్రుడితో మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు రాజీవ్ గారు. అయ్యా నువ్వు మామూలుగా రాజీవ్ గారు అన్నక్కర్లేదు, మీరు ఏదో కొట్టినట్టు తిట్టినట్టుంది. రాజీవ్ గారు ఏదో చొరకలేస్తూ రాజీవ్ గారు మర్యాద కొద్ది కాదు రాజా, మనకి మన కాలేజీ డేస్ బాగా గుర్తుకొస్తున్నాయి. అందుకని ఈ సందర్భంలో గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిదురలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంలో రాజా. ఈ సందర్భంలో అసలు నట జీవితానికి అందరికి, ఇప్పుడు నటులు అనుకునేవారు అందరికీ కూడా అంకుల్ ఆంటీ చేసే సేవ అంతా ఇంత కాదు. దేవదాస్ కనకాల గారు, లక్ష్మి గారు నిజంగా ఎంత వాళ్ళ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్ ని వాళ్ళ మీతో పాటు మాకు కూడా పంచినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నటుడు అంటే నటుడికి కావాల్సిన అభినయం అంటే ఒక సూత్రం చెప్పినప్పుడు నాకు క్లాస్ లో బాగా గుర్తు. అది ఇప్పుడు చెప్పొచ్చా? యా డెఫినెట్లీ అండి, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. కాలేజ్ డేస్ లో ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి. అంటే రాజీవ్ గారు అంటే మాకు తెలియని సీక్రెట్స్ ఎనీథింగ్. ఆవిడ అడిగారు కదా సీక్రెట్ అని చెప్పకు, లైవ్ లో ఉన్నాం. అభినయం అతి ప్రాచీనమైనటువంటి కళ, దానికి ప్రత్యేకమైన శిల్పము శైలి కలవు. ఆ శిల్ప శైలి విశేషాల ద్వారా నటుడు తన ఆత్మ భిన్నమైనటువంటి మరో పాత్ర రూపాన్ని పొంది అది నిజము అని నమ్మి ఇతరులను కూడా నమ్మించేందుకు చేసేటటువంటి ప్రయత్నమే అభినయం. రాజా కరెక్టా? తప్పు చెప్పాను? సూపర్ అండి. దిస్ షోస్ ద లవ్. అంటే ఆయనకి మీరంటే అంత ఇష్టం. అంటే దాదాపుగా 25 ఏళ్ల క్రితం చదువుకున్న వాక్యాలు తనవది. అండ్ ఇంకోటి ఒక్క వాక్యం కూడా తప్పు చెప్పలేదు. అంటే బట్టిగా తను చెప్తుంది, ఇట్ ఈస్ వాట్ హీ ఫెల్ట్. యా శ్రీధర్ గారు ఒక క్వశ్చన్ అండి. అంటే సుమ గారి కంటే ముందు రాజీవ్ గారికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చెప్పచ్చు, పర్లేదు. ఇది లైవ్ కాదులేండి, రికార్డెడే. మా అందరికి కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి. రాజాకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు మగవాళ్ళు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో ఆడవాళ్ళు కూడా అంతే మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచిగా ఉన్నాము. అసలు మేము కాలేజ్ లో ఒక కుటుంబం లాగా ఉన్నామే తప్ప అయ్యో వీళ్ళేదో వాళ్ళేదో అన్న ఇది లేదు. మేము ఎంత ఆ యూనివర్సిటీలో మేము చదువుకునే రోజుల్లో మా తర్వాత మళ్ళీ అలా అనిపించలేదు. తర్వాత వాళ్ళు బ్యాచ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మా బ్యాచ్ లో మాత్రం రాజా వాళ్ళ బ్యాచ్, మా బ్యాచ్ ఎంత ఇదిగా ఉన్నామంటే కలిసిపోయి ఎక్కడ ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాం, ఎన్నెన్నో నాటకాలు వేసాము, ఎన్నో స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి రాజా అయితే ఏమాత్రం అప్పటికే రాజాకు ఒక మంచి పొజిషన్ ఉంది. కానీ ఏమాత్రం గర్వం లేకుండా ఎంత చక్కగా చేసేవాడో మా అందరితో పాటుగా. అంతా ఇది ఫ్రెండ్ అంటే అలా ఉండాలనిపించింది. మా ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ గారు కాల్ చేసినందుకు. సూపర్. సో కొత్త విషయాలు వింటున్నాం మేము కూడా. మాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది, సర్ప్రైజింగ్ కాల్స్ తీసుకుంటూ ఉంటే. సో అంటే శివబాలాజీ గారి గురించి ఏమైనా సీక్రెట్స్ మీ దగ్గర ఉంటే రివీల్ చేసేయచ్చు. అలాంటిది ఏం లేదు. మీరు అన్న దాంట్లో ఏదో ఉంది, ఏదో ఉంది. తనకి వెతికి ఓకే, స్నేహమేరా జీవితం పోస్టర్ చూసాం, అద్భుతంగా ఉంది. మాకు ఒక కొత్త ఫీలింగ్. అంటే ఈ కమర్షియల్ మూవీస్లో సేమ్ కథలు చూసి బోర్ కొట్టిన ఒక ప్రేక్షకుడికి మీ పోస్టర్ చూస్తే ఒక కొత్తదనం, ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. బట్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత దాని గురించి ఎటువంటి న్యూస్ లేదు. సో వై, ఎందుకు అలా జరుగుతుంది? లేదు, యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ లుక్ ఇద్దాం అనేది ఒకటి కాన్సెప్ట్ చేసామన్నమాట. ఫస్ట్ లుక్ ఇచ్చేసి జస్ట్ లెట్ us see ఎలా ఫీలింగ్ వాళ్ళకి ఎలా ఉంది అనేది వదిలేమన్నమాట. అక్కడ మీరు చెప్పినట్టు వి గాట్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ అనమాట. అంటే ఒక వాల్ మీద ఒక 10 పోస్టర్స్ ఉన్నాయి. ఈ పోస్టర్ అది కార్ మీద 2 ఉన్నారు. అదే ఒకటి వచ్చేసి ఒకటి ఏదో కొత్తగా ఉండింది, ఒకటి హై క్యాచింగ్ ఉండింది. సో దాని మీద ఎక్కువ అందరూ మాట్లాడారు. సో వి ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే మా ఫస్ట్ ప్రయత్నం వచ్చి కొంచెం సక్సెస్ అయింది.
నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో, అంటే మేము ప్రతిసారి వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా క్రియేటివ్ ఎక్కువ థింక్ చేయలేం ఈ పబ్లిసిటీ సైడ్. సో ఇప్పుడు ఏంటంటే మూవీలోనే ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు మూవీ అయిపోయింది, కంప్లీట్ చేస్తాము, పోస్ట్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది కొంచెం చిన్న కరెక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే కరెక్షన్స్ విచ్ వీ క్యాన్ డూ ఇట్. అంటే కొన్ని సౌండింగ్స్ అని కొన్ని మళ్ళీ చేస్తున్నాం, ఇంకా జాగ్రత్త పడుతున్నాం అనమాట ఎక్కువ. ఇట్ ఈస్ టోటలీ లైక్ రా అంటే మీరు ఒక మూవీలో వచ్చేసి ఇప్పుడు ఉండే ఆ కమర్షియల్ పాయింట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ ఇది కానీ అంటే మనకు తెలియంది ఒక లోకం అన్నట్టు కాదు అది. మనం చూసినవే అంటే మన ఫీలింగ్సే ఉంటాయి, మన ఫ్రెండ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు ఇక్కడ. సో అలాంటి ఒక స్క్రీన్ ప్లే ఇది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిలీజ్కి ముందు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వద్దామని ప్లాన్లో ఉన్నాము. సో కంప్లీట్ ఒక యుద్ధంలాగా ప్రమోషన్ చేస్తారేమో. చేయాలండి, తప్పదు. లేకపోతే మేము ఎంత ఇప్పుడు మేకింగ్ సైడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది మాకు రిలీజ్ చేయడమే వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అది ప్లస్ కొత్తది వేరే మాకు, ఫస్ట్ ప్రొడక్షన్, రాజీవ్ సపోర్ట్, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే ఇది వచ్చేసి ముందుకు ఇంకా వెళ్ళగలుగుతాం. సో ఇది వెళ్ళిన తర్వాత దెన్ వీ విల్ బీ ఎంజాయింగ్ ది సక్సెస్ అనమాట. ఓకే అండి, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కాల్ తీసుకుందామండి. ఖమ్మం నుంచి హిమబిందు గారు కాల్ చేస్తున్నారు. హిమబిందు గారు, మనతో పాటు శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. హాయ్ అండి, బాగున్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. రాజీవ్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. హిమబిందు గారు అడగండి, రాజీవ్ ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. హాయ్ రాజీవ్ కనకాల్ గారు, బాగున్నారా అండి? మీరు సిగ్గుపడుతున్నారా? అంటే ఆవిడకి ఎవరిని క్వశ్చన్ అడగాల అర్థం కాలే, ఇతనేమో కన్ఫ్యూజ్ చేశాడు, రాజీవ్ ఉన్నారు అడగండి అని చెప్పేసి. సో ఆవిడ కన్ఫ్యూజన్ లో పెట్టేసాం ఇద్దరం కలిసి. పర్లేదండి, ఏమైనా మాట్లాడొచ్చు మీరు. హలో, అంతే కదా, నేను చెప్పిందే కరెక్ట్ కదండి. శివబాలాజీ గారి మీద రాజీవ్ గారు మాట్లాడండి అన్నాడు. ఆవిడకి సడన్ గా ఆవిడ బిందు గారు ఎవరితో మాట్లాడాలి చెప్పండి. అడ్వాన్స్ గా హ్యాపీ థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, అడగండి, ఏదో ఒకటి అడగండి. హిమబిందు గారు, టీవీ చూడొద్దు, టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నానండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. టీవీ చూడకుండా ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ అడిగేసేయండి ఏం అడగాలనుకున్నారు. బిందు గారు, హలో బిందు గారు, మీరు అది తప్పితే ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుందేమో. రాజీవ్ది ఏ సినిమా చూసారు లాస్ట్ మూవీ ఏది? ఎందుకంటే ఆవిడ నిరకాటల్లో పడేశారు. సరే నెక్స్ట్ స్నేహమేరా జీవితంలో ఒక మూవీ వస్తుంది, దాని గురించి ఏమైనా తెలుసా? లేదండి. దాని గురించి తెలుసుకోండి, గూగుల్ చేయండి. సూపర్ అసలు. ఓకే అండి, రాజీవ్ గారు, అంటే కోకిల టైంలో మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఇంకెక్కువగా ఉంటుంది, ఎక్కువగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకరి గురించి ఒకరు. సో అంటే శివబాలాజీ గారు అసలు ఎలా ఉండేవారు? వైబ్రెంట్ అండి. అంటే శివబాలాజీ అప్పుడు ఏంటంటే హీ వాస్ మోర్ ఎంతూజియాస్టిక్. సో హీ వాంట్స్, అంటే ఆ టైంలో ఏంటంటే హీ వాంట్స్ టు గెట్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్. అంటే కాదు, అంటే హీ వాస్ సో అటెంటివ్. తనకు ఒక మెయిన్ గోల్, అంటే ఒక జీవితంలో ఏదైనా సాధించాలన్న ఒక తాపత్రయం ఉంటుంది కదా. దాంట్లో ఏంటంటే వీ ట్రై టు గ్రాస్ప్ మెనీ థింగ్స్, వీ ట్రై టు షోకేజింగ్ ఆఫ్ టాలెంట్ అంటారు కదా, అది నాకు తెలుసు, చూడగానే అర్థమైంది. హీ వాజ్ వెరీ అటెంటివ్, వెరీ అలర్ట్, వెరీ ఎంతూజియాస్టిక్ మొత్తం అంతా. సో అంటే ఆ సబ్జెక్టు కూడా మంచి సబ్జెక్టు, ఇంకా దొరికింది కదా అని చెప్పేసి మ్యాథ్ దొరికినప్పుడు ఆబగా ఉంటాం చూడండి. సో హీ వాజ్ సో ఇదిగా ఉండేవాడు, వెరీ వైబ్రెంట్. ఇప్పటికీ అంతే, ఇప్పుడు కూడా ఈ సినిమాకు కూడా తన ప్రొడక్షన్ ఈ సో అటెంటివ్, సో అంటే ఇంకా మీద వేసుకొని ఒక్కడే అలా ప్రొడక్షన్ని హ్యాండిల్ చేస్తూ. లక్కీ హీ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ బ్యాక్ సపోర్ట్. మధు ఆయన మిస్సెస్ మొత్తం అంతా, ఆవిడ కూడా మొత్తం డిజైనింగ్ అన్నీ చూసుకొని, కాస్ట్యూమ్, షీ వాజ్ వెరీ సపోర్టివ్, షీ వర్క్డ్ వెరీ హార్డ్. దో ఆవిడకి అంత పాపులారిటీ ఇది ఉన్నా కానీ ఆ ఏజ్ ఏం లేకుండా వచ్చి పాపం ఈయనకి పాపం కష్టపడుతున్నాడని ఈయనకంటే ఎక్కువ కష్టపడింది. తక్కువ అనుకోకు, అంటే బాగా కష్టపడి, డ్యూ రెస్పెక్ట్స్. నాకు ఇచ్చే మర్యాద నువ్వు ఎప్పుడు ఇస్తావులే, నాకు తెలుసు.
ఓకే. సో అంటే శివబాలాజీ గారు అంటే కోకిల ఇద్దరు కలిసి తీశారు. ఇట్స్ అది కూడా బేస్ ఆన్ ఫ్రెండ్షిప్. అంటే మళ్ళీ రాజీవ్ గారినే ఎందుకు అంటే ఎవరి సెలెక్షన్ అది, డైరెక్టర్సా ఆర్ ఎల్స్ మీ పర్సనల్ సెలెక్షన్ అయితే? బేసిక్గా వచ్చేసి ఫస్ట్ మేము రాజీవ్ నేను కలిసి చేద్దామని ప్రొడక్షన్ అనుకోలేదు. అంటే ఈ ప్లాన్ ఇప్పటిది కాదు, ఎప్పటిదో అంటారా? లేదు అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఓకే. ఒక ప్రొడక్షన్ తీపోతున్నాం అంటే ఒకటి వచ్చేసి ప్రూవ్ చేసుకోవడానికి, నేను వచ్చేసి దాంట్లో ఇంకా సస్టైన్ అవ్వడానికి ఇండస్ట్రీలో దానికోసమే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టింది అనమాట. బికాజ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంది, సంథింగ్ వీ హ్యావ్ టు మనమే ప్రూవ్ చేసుకోవాలి అనే దానికోసమే ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చింది. అండ్ ఐ థాట్ ఇట్స్ రైట్ టైం, ఎందుకంటే టీం కూడా ఒక చిన్న టీం దొరికింది. సో ఐ థాట్ ఇట్స్ గుడ్ టైం టు డూ. దాని తర్వాత ఆ సబ్జెక్ట్ వచ్చేసి ఇట్ వెంట్ ఆఫ్ లైక్ వెళ్ళి ఫ్రెండ్షిప్ బేస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేలాగా క్రియేట్ అయిపోయింది అనమాట. ఒక సింపుల్ థ్రెడ్ని మేము దాన్ని సీన్ టు సీన్ దాన్ని వచ్చేసి ఎక్కువ వర్క్ చేసేటప్పుడు ఇట్ కేమ్ అవుట్ లైక్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఓకే. సో అది అయిపోయేసరికి నాకు మైండ్లో పడిపోయింది ఫస్ట్ రాజీవ్తో చేస్తే బాగుంటుందని. సో నా మైండ్లో ఉండింది, బట్ ఇంకా సబ్జెక్ట్ ఇంకా డెవలప్ అయ్యి కంప్లీట్ అవ్వలేదు. సో నా మనసులోనే పెట్టుకున్నాను, మా టీంలో ఎవరి దగ్గర చెప్పలేదు నేను. ఎందుకంటే ఒకటి చెప్పామంటే ఆ క్యారెక్టర్ వచ్చేసి దాంట్లో పడిపోతారు. సో క్యారెక్టర్ కంటే ఇప్పుడు రాజీవ్ని ఇమాజిన్ చేసుకొని చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని నేను చెప్పలేదు సైలెంట్గా ఉన్నాను. అండ్ దెన్ ఎవ్రీబడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ టైంలో సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు క్యాస్ట్ని ఇప్పుడు వచ్చేసి మనం అందరూ ఫైనలైజ్ చేయాలన్నప్పుడు ఒక్కొక్క చలపతి క్యారెక్టర్ మాత్రం ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చలపతి. ఓకే. చలపతి రాజీవ్ క్యారెక్టర్ పేరు చలపతి అన్నమాట. సో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పేరు అంతే. ఎప్పుడు వచ్చేసి ఒక ప్రొడక్షన్లో వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఒక క్యారెక్టర్స్ కావాలంటే ఫస్ట్ ఎవరు హిట్ ఫామ్లో ఉన్నారు, నెక్స్ట్ లాస్ట్ సినిమా ఎవరు పెద్దగా హిట్ చేశారు, ఇవి వస్తాయి అనమాట ఫస్ట్. ఆ అబ్బాయి బాగుంటాడు, ఈ అబ్బాయి బాగుంటాడు, ఆ అబ్బాయి ఇది దాంట్లో ఇంత మీన్స్ కలెక్షన్ వచ్చింది, మనకి బాగుంటుంది, బిజినెస్కి బాగుంటుంది, ఇలాంటి థాట్స్ అనమాట. ఇలా చాలా ఐ డోంట్ టెల్ ద నేమ్స్, బట్ నాకు తెలిసి హైదరాబాద్ నుంచి అంటే ఆంధ్ర నుంచి చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి కర్ణాటక వెళ్ళి, కర్ణాటక నుంచి కేరళకి వెళ్ళి అన్ని ఆర్టిస్ట్ని అంటే చెప్పడం స్టార్ట్ చేస్తారు మొత్తం. ఓకే. సో ఇలా అయింది. ఐ లెఫ్ట్ టు ద టీమ్. అండ్ వాళ్ళ మైండ్లో ఇంత మైండ్ సెట్ ఉన్నప్పుడు నేను రాజీవ్ని చెప్పేసరికి ఎవ్రీబడి గాట్ స్టంట్ అనమాట. అంటే కొంచెం షాక్ అయ్యారు. రాజీవ్ ఎందుకు సార్ మనం వచ్చేసి ఇది అది అన్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఇది ఒక చిన్న థాట్ అది, ఎందుకంటే సక్సెస్ రేట్నే వెళ్తారనమాట. సో ఒక చిన్న బ్లాక్ అది మన బ్రెయిన్లో. సో అక్కడ నుంచి ఇంకా నేను మాట్లాడటం స్టార్ట్. రాజీవ్ దగ్గర నేను సైలెంట్గా అడిగాను, రాజీవ్ ఇలా ఉంది పరిస్థితి కూడా ఇలా ఉంది, నీకు ఓకేనా, నువ్వు సపోర్ట్ చేస్తావంటే శివన్ నీ టీం ఏం డిసైడ్ చేస్తుందో ఫస్ట్ అది నువ్వు ఫాలో అవ్వు, నువ్వు వాళ్ళని ఎదిరించి నువ్వు మాత్రం నువ్వు చేయొద్దు అని చెప్పాడు. లేదు అది ఎదిరించి కాదు, బట్ టాక్స్ పోతుంది, నీకు ఓకేనా చేయడం అన్నాడు. నాకు ఓకే అన్నాడు. సరే అనేసి మళ్ళీ ఓకేనా అడిగాను. రాజీవ్ కొంచెం ఇది ఉంటుంది, మొహమాట ఎక్కువ. మొహమాట అంటే ఏం లేదు. ఇప్పుడు తను అన్నట్టు ఇప్పుడు ఒకటి మీరు సెట్ ఆఫ్ దీనికి ఒక మైండ్ సెట్ వచ్చేసిన తర్వాత దాంట్లోకి మీరు సడన్గా ఏమైనా అంటే తీసుకొద్దాం చొప్పిద్దాం అంటే యాక్సెప్ట్ చేయలేము. సో నువ్వు అది చెయ్యకు, లేట్ నీకు నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు. రేపు పొద్దున్న యూ విల్ బీ హియర్, నువ్వు స్పెక్టేటర్లా చూస్తుంటావు లేకపోతే అన్నీ చేస్తావు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే నువ్వు వాళ్ళు చేయించుకోలేదు, ఆ ప్రాబ్లం వస్తున్నాను. బట్ హీ మేడ్ థింగ్స్ హ్యాపీ. ఫైనల్ డిసిషన్ తీసుకొని ఇంకా చలపతి క్యారెక్టర్ రాజీవ్ అని ఆన్ సెట్లో రాజీవ్ వచ్చేసి ఆ కాస్ట్యూమ్స్ తోటి వచ్చేదాకా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉండింది అది మా టీంలో. అంటే ఏంటంటే ఏంటో ఎలానో ఏంటో, ఎందుకంటే అందరూ చూసినంత వచ్చేసి ఇలా అంటే చాలు 10 బైకులు అయిపోవాలి అలాంటి ఒక క్యారెక్టర్ కోసం ఇమాజిన్ చేస్తున్నారు. బట్ ఐ నో హిస్ కేపబిలిటీ, తన క్యారెక్టర్ మారిపోతాడు. సో ఐ నో అబౌట్ హిమ్. ఎస్ ఎవ్రీబడి నోస్. అండ్ సో రాజీవ్ అక్కడ నుంచి దిగి క్యారెక్టర్ తోటి దిగాడు, చలపతి వచ్చాడు రా అంతే. తన ఒక్కడికే కాన్ఫిడెన్స్ ఉండింది చెయ్యాలి అని. సరే ఓకే నీ ఇష్టం, కరెక్ట్గా అదే టైంలో నాన్నకు ప్రేమతో ఆ స్కెడ్యూల్లో ఉంది. అండ్ కరెక్ట్గా వచ్చేసి అన్ని సక్సెస్ స్టార్ట్ అయింది రాజీవ్. ఒక్కొక్కటి సక్సెస్ మూవీస్ వస్తున్నాయి. సో అంతలో లోలు పెట్టేసాను నేను, కమిట్ చేపిస్తా. అలా ఏం లేదు, ఆ రేషియోస్ వెళ్ళలేదు. సరే నాన్నకు ప్రేమతో అప్పటికి ఇంకా షూటింగ్ జరుగుతోంది, అప్పుడే సరైనడు కూడా కమిట్ అయి ఉన్నాను ఆ కోవలోని. సో హీ డజంట్ నో, తను ప్రిడిక్ట్ చేయలేదుగా ఇవన్నీ కంటిన్యూస్గా కరెక్ట్గా అదే టైంలో ఇది కమిట్ అయిన తర్వాత డిక్టేటర్ కమిటీ. యాక్చువల్లీ ఆ మైండ్లో ఉండకూడదు, హిట్స్ ఫ్లాప్స్ అనేది మైండ్లో ఉండకూడదు. సి ఆర్టిస్ట్ అంతే, ఆర్టిస్ట్ ఎంత చేయగలుగుతాడు అనేది.
అండ్ నాకు తెలిసి మన ఈ స్నేహమేరా జీవితంలో మాత్రం రాజుని మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశాను ఎస్ నేను. మీరు అంటే he has got- అంటే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. Yeah. మాట్లాడుకుందాం, ఎవరైనా ట్రైలర్స్ రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటుంది, బట్ మీ లుక్కే పీక్స్కి వెళ్ళిపోతుంది మా Thank you అండి. బికాస్ ఆ మ్యూజిక్, స్నేహమేరా జీవితం అన్న టైటిల్ సాంగ్ ఏదైతే వస్తుందో బ్యాక్గ్రౌండ్, మీ ఇద్దరు ఆ కార్ మీద కూర్చోవడం, Yeah. మీరు మీ లుక్ కానివ్వండి, అదే, అలా attitude తోటి అలా- yes, ఇద్దరు టీ తాగుతూ, ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే మాకు ఒక ఫీలింగ్ వస్తుంది చూడగానే, వి కనెక్ట్ అనమాట. మేము లుక్కే ఎంత కనెక్ట్ అయిపోయామంటే డెఫినెట్లీ మూవీకి కూడా కనెక్ట్ అవుతామని స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొత్త, అంటే మూస కథల ధోరణిలో వెళ్తున్న ఇప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. ఇలా వింటుంటే త్వరగా రిలీజ్ చేద్దాం అనిపిస్తుంది రాజీవ్. రిలీజ్ చేసేయండి, బికాస్ వీఆర్ మిస్సింగ్. అంటే లుక్ చూస్తే ఎంత బాగుంది, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలన్న ఒక ఎంతూజియాజం పెరిగిపోతుంది. త్వరలో చేసేస్తామండి. మీరు ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ నేను రేపే రిలీజ్ చేసేద్దాం వదండి, మీరు ప్రీ ప్లాన్డ్ గా రావాలి, చాలా ప్లాన్ చేసుకొని రావాలి. Yes. అండ్ డెఫినెట్లీ పబ్లిక్ కూడా డెఫినెట్గా అందరూ బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఎలాంటి సినిమా అంటే అండి, ఏజ్ గ్రూప్ అంటే బహుశా చిన్నపిల్లలు ఒక 3-4 ఏళ్ళకి ఫ్రెండ్స్ అంటారు కదా, ఆ వయసు నుంచి ఒక 80 ఏళ్ళు ముసలాళ్ళు కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒకసారి, అంటే ఏ స్నేహమైనా కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా జీవితంలో ఉన్న ఫ్రెండ్షిప్, అందరూ దే విల్ డెఫినెట్లీ కమ్ టు ది థియేటర్, సిట్ అండ్ దే విల్ వాచ్ అండ్ దే విల్ ఫీల్, అమ్మా యూ హ్యావ్ సీన్ ఎ వెరీ గుడ్ మూవీ అనుకుని. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. థ్యాంక్ యూ. అండ్ ఇట్ ఈస్ 82 బ్యాక్ డ్రాప్ అండి, టోటల్గా 1982 బ్యాక్ డ్రాప్. సూపర్. సో ఇంకా కనెక్ట్ అయిపోతారు. బిఫోర్ సెల్ ఫోన్స్, అంటే బిఫోర్ దిస్ మోడర్న్ కంప్యూటర్స్ అంత ముందు ఎలా ఉండిందో విల్ బి సీయింగ్ దట్ వరల్డ్. ఓకే. సో రాజీవ్ గారు, అంటే యాజ్ అ ఫ్రెండ్గా మీరు సినిమా ఒప్పుకొని ఉండొచ్చు, బట్ లైన్ విన్న తర్వాత ఎలా అనిపించింది? వన్ స్టోరీ లైన్ విన్న తర్వాత మీకు? నాకు అప్పుడప్పుడు చెప్తుండేవాడు కానీ అంటే నేను మొత్తం వెళ్ళలేదు అప్పటికి. హీ వాజ్ టోటలీ, నేను ఓన్లీ ఐ వెంట్ విత్ శివాస్ డెసిషన్ అంతే. అసలు ఇంకా చెప్పాలంటే సబ్జెక్ట్ వినురాజీ నేనే లాక్కొని వచ్చి 10 సార్లు చెప్పాను. నేను వినకూడదు కదండి, బాగోదు కదా. ఇప్పుడు తన కోసం అంటే ఓకే, బయట ఏదైనా ఉందనుకోండి, రేపు పొద్దున్న నాకు ఏదవుతుంది నాకు తెలుసు అంటే ఏదో ఒకటి ఫీల్ అవుతారు మీతో, అందుకు వద్దులే అని చెప్పేసి, ఒకవేళ నేను బాగుందన్నా బాగలేదన్నా తన మీద ఇంప్రెషన్ పడుతుంది. బాగుందంటే పాజిటివ్గా వెళ్తాడు, బాగలేదన్నా అనుకోండి నాకేమో ఆగదు, అది అన్నా అనుకోండి వీడికి ఎందుకు చెప్పాను, అనవసరంగా వచ్చి కెలుక్కున్నానే అనే ఫీలింగ్లో ఉంటాడని వద్దులే అని దాటేసేవాడు. అండ్ మీ ఇద్దరు మీసాలు కూడా చాలా బాగున్నాయండి, అంటే స్క్రీన్ మీద కంటే కూడా మాకు ఎదురు కూడా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఐ థింక్ స్నేహమేరా జీవితం కోసం లుక్ అనుకుంటా, లుక్ ఒక చిన్న చేంజ్ కోసమే అది. బై డజన్ అంటే ఈ మీసాలను పెట్టి నేను ఎవరిని ఇలా కూర్చో సీన్స్ లేవు, బట్ జస్ట్ చిన్న చేంజ్ కోసం అంతే, ఇంకేం లేదు. ఓకే. సో ఫైనలీ, అంటే ఈ ఇయర్ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? విత్ రాజీవా, లేకపోతే యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగే? యూత్ ఎప్పుడైనా స్పెండ్ చేయడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, మధుమిత్తోటే చేసుకోవాలి. ఎందుకంటే ఇది కీలకమైన మలుపు అండి తనకి. నేను ఈ సంవత్సరం తనకి కోర్స్ అంటే ఒక లైఫ్ టర్నింగ్ ఇదంటారు కదా, సో హీ హ్యాస్ టు మేజర్ లీగ్లోకి వెళ్తున్నాడు కాబట్టి. సో నిజంగా అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎన్ని బాధ్యతలు ఉంటాయి అందరికీ తెలుసు. ఈవెన్ మీ వైఫ్ మధు గారి సపోర్ట్ కూడా, అంటే డైరెక్టర్ రాజీవ్ గారే చెప్పారు, ఆయన చూశారు కాబట్టి. నేను మొదట్లోనే అడుగుదాం అనుకున్న ఈ క్వశ్చన్, బట్ రాజీవ్ గారు అక్కడే ఉన్నారు, హీ నోస్ వెల్. సో వింటుంటే చాలా బాగుంటే, సో ఒకసారి మధు గారి గురించి, మధు హౌ షీ సపోర్ట్స్ యూ, అంటే ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకున్నప్పుడు ఏమన్నది ఫస్ట్? లేదు, యాక్చువల్గా వచ్చేసి మేము రెగ్యులర్ డేస్లో మాట్లాడుకునేది అంటే మనకు అనుకున్నలాగా ఒకటి రావాలి, మనం ఒకటి చేయాలి. సో ఈ థాట్స్ జరుగుతుంది కదా, ఇవన్నీ చేయాలంటే ఏంటి, మనమే చేయాలి ఇంకా, లేకపోతే మన ప్రొడ్యూసర్ వచ్చేసి కూర్చొని మన మాటలు వినేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో అవన్నీ ఉండవు. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్, మన వరల్డ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. అది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే ఎంత క్వాలిటీగా ఉంది ఇంపార్టెంట్ అక్కడ. సో మన ఉండే స్ట్రెంగ్త్లో సెలెక్ట్ చేసుకొని ఇలా చేసినప్పుడు షీ వాజ్ ఆల్సో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్లో తను కూడా ఉండింది. సో షీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అన్నట్టు. కొన్ని షీ తనకు నచ్చలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, హౌ ఇట్ టర్న్స్ అవుట్ అనేది. ఒకటి చూస్తే ఇలాగే ఉంటుంది, వెన్ యూ వర్క్ కొన్ని ఇది చేంజ్ అవుతుంది. సో అలా స్టెప్ బై స్టెప్గా షీ వాజ్ దేర్ ఆల్వేస్. ఓకే. సో ఫైనల్ వర్డ్ టు ఆడియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు?
యాక్చువల్గా ఆడియన్స్కి మెసేజ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి, బికాస్ వాళ్ళ మెసేజెస్ మనకి ఎక్కువ లైఫ్లో Even మేము మిమ్మల్ని miss తెలుసుకొని మేము అవుతున్నాం చాలా నేర్చుకొని రోజుల చేస్తున్నాం. నుంచి చూడాలని. సో తొందరలోనే సినిమా రిలీజ్ చేసేయండి. యా ఏం లేదు, నేను నాకు కోరికంతా ఒకటే, ఈ మూవీ వచ్చేసి అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కష్టపడతారు, వాళ్ళ వర్క్లో అన్నీ బర్డన్ తీసుకుంటారు, అన్నీ ఓకే, అవన్నీ కామనే. ఒకటి చాలా చాలా ఫ్యూచర్ లైఫ్ని డిజైన్ చేసుకొని నేను ఈ స్టెప్ దిగాను నేను. సో మీ సపోర్ట్ నాకు ఇచ్చారంటే డెఫినెట్గా ఇంకా ఒక మంచి మంచి ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను అంతే అండి. ఈవెన్ వీ వాంట్ దాట్. ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాడండి, అదైతే గ్యారెంటీ. ఎందుకంటే అతను పడ్డ కష్టానికి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా సిన్సియర్గా కష్టపడితే దాంట్లో చాలా కాలం కంటిన్యూ అవుతారు. ఎస్. సో నేను చూసిన వ్యక్తిగా వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ప్రొడక్షన్తో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ నేను చూసిన వ్యక్తిగా, నాట్ యాజ్ అ ఫ్రెండ్గా నేను మాట్లాడలే, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే నేను చూసిన రేషియోలో చెప్తున్నా, హీ విల్ సస్టైన్, హీ విల్ బీ హియర్ ఫర్ అ లాంగర్ టైమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ రాజీవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శివబాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్. నేను ఇంకోటి చెప్పాలి, నేను రాజీవ్ వచ్చేసి జస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఈ మూవీలో నాకు సపోర్ట్ చేశాడు. ఫర్ దట్ నిజంగా అందరూ అంటే తను థ్యాంక్స్ చెప్పినా అంత లేదులే అంటాడు. సో అందరి ముందు తనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అండ్ త్వరలో ఈ మూవీ రావాలి, పెద్ద సక్సెస్ కావాలి. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అడుగు పెడుతున్నారు, మీకు మంచి సక్సెస్ వచ్చి ఇలాంటి మంచి మంచి మూవీస్ని మరిన్ని ప్రొడ్యూస్ చేసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ రాజీవ్ గారు అండ్ శివబాలాజీ గారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రమ్ 10TV. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ టాకింగ్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10TV, న్యూస్ పీపుల్.